యా చివరిగా సార్ ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి సరే మీకు సంబంధం లేని సబ్జెక్టే అయినా సంబంధం లేదని అనుకోవట్లేదు నేను, ఎందుకంటే మీరు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని ఇష్యూస్ అబ్జర్వ్ చేస్తుంటారు కదా. ఆంధ్రప్రదేశ్కి అప్పు ఎంత యాజ్ ఫర్ యూ? పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్తోంది 6 లక్షల కోట్లు చేంజ్ అని, అసెంబ్లీలో బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది 7,16,000 కోట్లు ఎంత ఉందని, బయట ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు 10 లక్షల కోట్ల పైగా అప్పు చేశారని. దేన్ని నమ్మాలి అసలు? ఏది అప్పు, ఎంత అప్పు? ఇప్పుడు కేంద్రంలోనేమో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు చూసుకుంటే సుమారుగా 100 లక్షల కోట్లు టోటల్గా. ఆయన కాకముందు 45 లక్షల కోట్లు, ఇప్పుడు 1,60,000 కోట్ల పైగా, 165 లక్షల కోట్ల పైగా ఉంది ఇప్పుడు. అంటే అది ఒక లెక్క. ఇంకా కొన్ని కూడా కలిపితే దాదాపు 200కి వెళ్తుంది, 200 లక్షల కోట్లు. ఇక్కడ మన రాష్ట్రంలో వచ్చేటప్పటికి తెలుగుదేశం సర్కిల్స్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో దాదాపు 9 లక్షల కోట్లకి వెళ్ళిందనే లైన్లో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కానీ ఆచరణలోకి లెక్కలుగా కరెక్ట్గా చూస్తే 6.5-7 లక్షల కోట్లకో పరిమితం అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వంలో మళ్ళీ వీళ్ళు కూడా చాలా అమౌంట్ చేస్తున్నారు. ప్రతి మంగళవారం అప్పు చేస్తున్నారు, ఆర్బీఐ బాండ్స్ వేలం వేస్తున్నారు. అవును. ఒకటి ఇప్పుడు అప్పు చెయ్యొచ్చు, చెయ్యకి తప్పదు కానండి. అవసరం లేనాటికి ఎందుకు అప్పు చేయాలంటున్నా నేను. పర్పస్ ఏంటి, దేనికి? అవసరం అయినాటికి పెట్టండి. ఇప్పుడు ఉదాహరణకి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో మేజర్ ఇరిగేషన్, మైనర్ ఇరిగేషను, మీడియం ఇరిగేషను ఆ ఉండాటిని పూర్తి చేయకుండా కొత్తగా గోదావరి బనకచర్ల 80,900 కోట్ల రూపాయల ప్రాజెక్టు చేయాలని అనుకుని అది చెయ్యాలి అని అనుకుంటే దానికి మళ్ళీ బోల్డెన్ని వేల కోట్లు అప్పు చేయాలి కదా. 80,000 కోట్లు డిపిఆర్ అంటే దాన్ని టేకప్ చేసేవాళ్ళు పీపీపీ పద్ధతిలో పెడతామన్నా వాళ్ళు కొంత పెట్టినా స్టేట్ గవర్నమెంట్ కూడా పెట్టాలి కదా. ఆ పెట్టే డబ్బు అప్పు చేసి పెడతామే కదా. అట్లాగే ఇవాళ రాష్ట్రంలో 950 పైన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఉన్నాయి, చిన్నవి కానీ పెద్దవి కానీ. దానికి కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీల వాళ్ళకి చెప్పి బాధ్యతగా అప్పచెప్పి ఆ రిపేర్లు ఉంటే చేయించేసేసి వీరు నిర్వహించండి బాబు అని చెప్పకుండా అది వదిలేసేసి ఈ మొత్తం ప్రైవేటైజ్ చేసేస్తాము, మెగా కంపెనీకి ఇవ్వాలనే ఆలోచన జరుగుతుంది. మొత్తం లిఫ్ట్లన్నీ రాష్ట్రాన్ని ఇచ్చేస్తారేమో మొత్తం అంతా మెగాకి. నాకు వచ్చిన సమాచారం ఐడీసీ అధికారులు మెగాకు సంబంధించిన వాళ్ళు కలిసి రాష్ట్రం మొత్తం మీద ఈ స్కీములు రిపేర్లకి ఎంత అవుతుంది, మెయింటెనెన్స్కి ఎంత అవుతుంది, ఇవన్నీ లెక్కలు తయారు చేశారని అంటున్నారు. అక్టోబర్ నుంచో ఏమో ఇవి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే లైన్ కూడా జరుగుతుందని చెప్పి అంటున్నారు. ప్రమాదం తెలుస్తూ ఉంది. అటువంటిది కరెక్ట్ కాదు. అది 40% అంటే మొత్తం లెక్కేసి 40% వాళ్ళకి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తారంట. మామూలుగా చాలా లిఫ్ట్లకి మెయింటెనెన్స్కి ప్రభుత్వం డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి సంబంధించిన మనుషులకి ఆ డబ్బులు ఇస్తూ లిఫ్ట్లు నడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు మొత్తం అంతా కలిపి మెగాకి ఇచ్చేస్తున్నారు. ఇంకంతే, అంతే కదా. ఇప్పుడు ఎవరైనా వాళ్ళు లాభం కోసమే కదండి చేసేది. వ్యాపారం చేసేవాళ్ళు లాభం కోసం. తెలంగాణలో కేసీఆర్ వచ్చాడు, ఏమైంది? కాళేశ్వరంలో కుంగిని కదా, పెద్ద గందరగోళం అయింది కదా. ఇప్పుడు ఈజ్ పేయింగ్ ప్రైస్, బీఆర్ఎస్ పార్టీ ఈజ్ పేయింగ్ ప్రైస్ ఫర్ దట్. ఎందుకు అసలు రైతులను ఇన్వాల్వ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోగడ గవర్నమెంట్లో ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, శ్రమదానం, ప్రజల్ని ఇన్వాల్వ్ చేసినటువంటి పనులు చేశారు. ఇవాళ ప్రజల్ని దూరంగా పెట్టి మొత్తం అంతా ప్రైవేట్ 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 అని, మోడీ ప్రైవేట్ అంటే చంద్రబాబు నాయుడు ప్రైవేట్ అంటుంది తప్ప. ఎందుకు ఇప్పుడు P4 పెట్టారు కదా, P4 కూడా ప్రజల్ని, డబ్బులున్న వాళ్ళని ఇన్వాల్వ్ చేసి పేదవాళ్ళని అందరినీ పేదరికం నుంచి సంతోషం. నీ P4 గురించి ప్రజలు విశ్వసించాలంటే ఫస్ట్ చెయ్యాల్సిన పని పొంగూరు నారాయణ గారు ఆ నారాయణ విద్యా సంస్థలలో పై చదువులు వదిలేసి ఇంటర్మీడియట్ వరకు ఉన్న సీట్లో
కేవలం 10% సీట్లు పేదవాళ్ళకి ఉచితంగా ఇవ్వమనండి. ఎస్ 90 సీట్లు మామూలుగా ఫీజులు తీసుకుంటావు, నడిచిపోతుంది కదా. 10% నీకేం బాధ లేదు కదా. అవును. P4 పాలసీలో అదే కదా నువ్వు చెయ్యి. అట్లాగే శ్రీ చైతన్య భాష్యం చేస్తే తత్మా అన్ని చోట్ల ఉండే స్కూళ్ళల్లో ప్రజలే అడుగుతారు, వాళ్ళు కూడా ఒప్పుకుంటారేమో చూద్దాం. చాలా మంది పేద పిల్లలకి అప్పుడు కొన్ని లక్షల మంది పేద కుటుంబాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అటువంటి వాళ్ళకి, పేద కుటుంబాలకి, పిల్లలకి అప్పులు పాలవ్వకుండా మంచిగా చదువు చెప్పించుకునే అవకాశం వస్తుంది కదా. సో అది చేయించు, ఆ ఒక్క పని ముందు చేయించు చంద్రబాబు నాయుడు గారు. తత్మా ఒక దారిలో పడతాయి.